ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విజయవంతం చేయడానికి వచ్చిన వివిధ సంఘాల నాయకులకి, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు, జై భీమ్. ప్రధానంగా ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కైకలూరు దానగూడెంలో మాలలపై జరిగినటువంటి దాడికి నిరసనగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఆ దాడి జరిగిన తర్వాత పోలీసు వారు నేరస్తుల పక్షాన వహించి నేరస్తులకు న్యాయం చేసే విధంగా ప్రవర్తించారు. మాలాంటి నాయకులు వెళ్ళిన తర్వాత స్పందించి కేసును 307గా మార్చడం, అదే రోజున 7గురిని అరెస్ట్ చేయడం, 2 రోజుల క్రితం అందులో ప్రధాన ముద్ద అయినటువంటి కొల్లి బాబీని ఎఫ్ఐఆర్లో చేసి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. కానీ మా డిమాండ్ ఏంటంటే ఇంకా దాదాపు 30 మంది నేరస్తులు ఉన్నారని ఆ గ్రామస్తులు తెలియజేస్తా ఉన్నారు. వాళ్ళని కూడా ఎఫ్ఐఆర్లో ఎక్కించి వాళ్ళని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా అక్కడున్న డిఎస్పీ కానీ, అక్కడున్న ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు వెళ్ళారు, అక్కడున్న ఆ జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు వెంటనే ఆ గ్రామాన్ని సందర్శించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా అక్కడ పోలీస్ ఫోర్స్ పెట్టాలి. ఈ రోజున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో ఉన్నటువంటి ఏ సదుపాయాలు అయితే ఉన్నాయో ఆ గ్రామస్తులకి వెంటనే కలుగజేయాలి, పోలీస్ ప్రొటెక్షన్ కలిగించాలి. అదేవిధంగా ఈ ఇప్పుడున్న అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆ ప్రాంతానికి వెళ్ళాలి. నేను ఒకటే చెప్తా ఉన్నాం, ఇది దానగూడెం మీద జరిగిన సంఘటన మాత్రమే కాదు, మా ఎస్సీల మీద జరిగిన సంఘటన. రాష్ట్రం అంతా ఎదురు చూస్తా ఉన్నారు. సిస్టమ్ మీద మా బాధ్యతలకు న్యాయం జరుగుద్దా లేదా, నేరస్తుల్ని కఠినంగా శిక్షిస్తున్నారా లేదా, అక్కడున్న ఆ గ్రామంలో ఉన్నటువంటి సాక్షుల్ని ఛార్జ్షీట్లో పెట్టాలి. ఛార్జ్షీట్లో పెట్టేటప్పుడు మాలాంటి వాళ్ళకి తెలియజేసి ఇది ఈ రకంగా ఛార్జ్షీట్ తయారు చేస్తామని చెప్పాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆ గ్రామాన్ని సందర్శించాలి. ఈ రకమైన డిమాండ్స్తో ఒకవేళ మిగతా వాళ్ళని కూడా ఎఫ్ఐఆర్లో చేర్చుకున్నట్లయితే మళ్ళీ మేము అందరం కలిసి ఒక కార్యాచరణ రూపొందించుకుని మిగతా నేరస్తులను కూడా అరెస్ట్ చేసే విధంగా చేసుకుంటామని తెలియజేస్తూ, పోలీసు వారు పక్షపాతంగా నేరస్తులు కొమ్ము కాసే విధంగా ప్రవర్తిస్తే మాత్రం సహించేది లేదని తెలియజేస్తూ, అక్కడున్న డిఎస్పీ శ్రావణ్ కుమార్ కరెక్ట్ మనిషి కాదు, ముందు ఆయన్ని ఈ కేసు నుండి వెంటనే తప్పించాలి, వేరే జెన్యూన్ పర్సన్ డిఎస్పీతో విచారణ జరిపించాలి, ఆ డిఎస్పీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంజే విద్యాసాగర్, పీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. దానగూడెం మాలపల్లి మీద జరిగిన దాడి అది ఆర్గనైజ్డ్గా జరిగిన దాడి. అది ఆ రోజు 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరించడం అనేది చాలా దుర్మార్గం. అంతకుముందే సెప్టెంబర్ 5కు ముందే గణేష్ విగ్రహాన్ని ఊరేగిస్తున్నప్పుడు అక్కడ పుట్టుకతో అందుడైన తోకల శామ్యులు పొరపాటున దారి కనపడక ఆ విగ్రహానికి అడ్డం వచ్చినందుకు అతను విపరీతంగా కొట్టారు. దానికి అక్కడ ఉన్నటువంటి దానగూడెం మహిళలు, పెద్దలు అడగటం కోసం అక్కడికి వెళ్ళారు. మమ్మల్నే ప్రశ్నిస్తారా, వీళ్ళందు తేల్చాలి అని చెప్పి ఇంకొక విగ్రహం ఊరేగింపప్పుడు, ఆ విగ్రహం సెప్టెంబర్ 5న ఊరేగిస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి కాపు లీడర్లందరూ కలిసి ప్లాన్ చేసుకుని వాళ్ళ దగ్గర కర్రలు, రాడ్లు, కత్తులు, రాళ్ళు ముందుగానే సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నారు. ఆ సమయంలో ఆ విగ్రహం ఊరేగేటప్పుడు అది నిజంగా భక్తితో జరిగిన ఊరేగింపు అయితే డీజే వెహికల్ పక్కనే విగ్రహం ఉండాలి. కానీ విగ్రహం ఎక్కడికో వెళ్ళిపోయింది. డీజే పెట్టుకుని కాసుకుని కూర్చున్నారు. ఎవడైనా ఈ పల్లె నుంచి ఒకడు వస్తే వాడిని కొడదామని కాసుకుని కూర్చున్నారు. ఆ సమయంలో ఆ పల్లెలో మగవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ఫిష్ ప్యాకింగ్కి వెళ్ళారు. నైట్ డ్యూటీ చేస్తారు. వాళ్ళు 17 సంవత్సరాలు ఉన్నటువంటి పయ్యత్తు అజయ్ అనే కుర్రాడు ఇంకొక ఇద్దరిని ఎక్కించుకుని వాళ్ళ అమ్మ రేషన్ షాపుకి వెళ్ళమంటే ఆ రేషన్ షాపుకి వెళ్తూ డీజే అడ్డం వచ్చిందని హార్న్ వేసాడు. ఆ ఒక్క వంక తీసుకుని ఆ కుర్రాడిని పట్టుకుని 30 మంది 40 మంది కొడుతుంటే అప్పుడు దినేష్ అనే కుర్రాడు వచ్చేసి అక్కడ ఆ కుర్రాడిని కాపాడటం కోసం వెళ్తే అతను 30-40 మంది కలిసి కొట్టారు. పోలీసుల చేతుల్లో లాఠీలు తీసుకుని కొట్టారు. పల్లె మీద పడి విపరీతంగా కొట్టారు. అక్కడ దెబ్బలు తగలని మహిళ కానీ, యువకుడు కానీ, పురుషుడు కానీ లేరు. జరిగిన తర్వాత వీళ్ళు నిరసన కార్యక్రమాన్ని కూర్చుంటే ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్పీ వాళ్ళందరూ చూడండి అని సైగ చేస్తే పోలీసులు వెళ్ళి వాళ్ళందరినీ కొట్టారు, మహిళలను కొట్టారు. ఎందుకు మమ్మల్ని కొడుతున్నారంటే మిమ్మల్ని కొట్టమని పైనుంచి ఆర్డర్ ఉందని చెప్పారు పోలీసులు. అందుకని ఇది ఆర్గనైజ్డ్గా జరిగింది. ఇది జై జనసేన అనే నినాదం ఇచ్చి జరిగింది. ఆ డీజే కూడా వీళ్ళ అరుపులు వినపడకుండా వంగవీటి మోహన్ రంగాన్ని కీర్తించే ఒక పాట పాడుతూ ఆ రికార్డ్ వేసి ఆ సౌండ్ పెద్దగా వీళ్ళ అరుపులు వినపడకుండా కొట్టారు. ఇంత దుర్మార్గంగా జరిగిన దాడిని
రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం, చాలా అన్యాయం. అందుకని ఫస్ట్ డిఎస్పీని సస్పెండ్ చేయాలి. ఆ లాఠీలు కూడా కాపాడుకోలేకపోయినా పోలీసులను సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఈ కేసులో తులసి పూర్ణ అనేవాడు, మొన్న అరెస్ట్ అయినటువంటి కొల్లి బాబీ, వీళ్ళిద్దరు రౌడీ గ్యాంగులు నడుపుతున్నారు అక్కడ. కొంతకాలం వీళ్ళు వైసీపీ అధికారంలో ఉంటే వైసీపీలో ఉండి మాలల మీద దుర్మార్గాలు ప్రవర్తన చేశారు. తర్వాత టీడీపీ వస్తే టీడీపీలోకి వెళ్ళారు. టీడీపీ నుంచి ఇప్పుడు మళ్ళీ జనసేనలోకి వచ్చేసారు. ఈ ఆర్గనైజ్డ్గా చేస్తున్నటువంటి ఈ దాడిని, ఈ దుర్మార్గాన్ని, అత్యాచారాన్ని హోమ్ మినిస్టర్ ఖండించకపోవటం, నీకు పదవి ముఖ్యమా జాతి ముఖ్యమా? ఇక్కడ ఇంత జాతి ఉంటేనే నీకు అక్కడ పదవి ఉందని గుర్తు మర్చిపోయి ఆయన ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ నోరెప్పడు, హోంమంత్రి నోరెప్పదు, ఈ ప్రశ్నిస్తానన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నోరెప్పడు. అదేమంటే మనవాళ్ళని ఎవరన్నా ఏదనంటే మీరు ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్పని ఉప ముఖ్యమంత్రి హోదాలో కూర్చుని రెచ్చగొడతా ఉన్నాడు. నువ్వు రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నవాడు అయితే నువ్వు అంత బాధ్యత లేకుండా మాట్లాడతావా? అందుకని దీని గురించి దానగూడెం ప్రజలకి రక్షణ కల్పించడం అంటే రాష్ట్రంలో ఉన్న అందరు దళితులకి భరోసా కల్పించడం. కాబట్టి దీని మీద చర్య తీసుకోవాలని, ముద్దాయిలు అందరినీ, ఎవరైతే బాధితులు ఫలానా వాడు నన్ను కొట్టాడు అంటున్నాడో ఆ కొట్టాడన్నప్పుడు ఆ పేరు చేర్చేసేయాలి నువ్వు ఎఫ్ఐఆర్లో. ఇది ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ యాక్ట్ అంటే ప్రివెంట్ చేయాలి. దాడి జరగకముందే ఫలానోడు నన్ను దాడి చేస్తాడు అని అంటే దాడి చేయకపోయినా వాడిని అరెస్ట్ చేయాలి. పోయి ఫలానోడు నన్ను కొడతాడంటే అదే యాక్ట్లో ఉంది. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలందరూ కలిసి దాడి చేశారు కాబట్టి ఎస్సీ యాక్ట్ సెక్షన్ 16 ప్రకారం ఆ గ్రామాలందరికీ జరిమానా వేయాలి. ఎస్సీ యాక్ట్ పకడ్బందీగా అమలు చేయాలని పీసీకే పార్టీ తరఫున, ప్రజా సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్. పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడలేని దౌర్భాగ్య స్థితిలో ఈ జాతి ఉన్న తర్వాత మనం ఏం మాట్లాడాలి? ఈ ప్రభుత్వం నచ్చిన సమయం కాదు. బాధితులకి మన అందరం కూడా భరోసాగా నిలబడాలి. విక్టిమ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద దీని ప్రకారంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. 2 నెలల్లోపు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. కాబట్టి దీని మీద పూర్తిగా బాధిత కుటుంబాలకు న్యాయం చేసేదానికి మనం అతీతంగా, రాజకీయాలకు అతీతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోటి పోరాడాలి అని మరి పెద్దలు ఏ విధమైన యాక్షన్ తీసుకున్నా కూడా దానికి మా సమ్మతి ఉంటుంది. చివరిగా నేను చెప్పేది, నా సజెషన్, గవర్నర్ని కలిసి, సరే మంచో చెడ్డ ఎలాంటోడో పక్కన పడేద్దాం, ఎందుకంటే పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోమని, ఇమ్మీడియట్గా డిఎస్పీని అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి సిఐని సస్పెండ్ చేసేదాకా ఈ పోరాటం కొనసాగాలి అని ఎవరెవరైతే ఉంటుందో. నేను ఇంకొక మాట కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఎదవలందరికీ సపోర్టులు పెద్ద ఎదవలు ఉన్నారు, ఆ లోకల్ ఎమ్మెల్యేలు. ఆ ఎదవల్ని కూడా టార్గెట్ చేయకపోతే మాత్రం ఈ సమస్యలకు పరిష్కారం దొరకదు. ఇప్పుడు అక్కడ కోనసీమలో జరిగిన, ఇంకో చోట జరిగిన అంటే మల్లం గ్రామం మీద జరిగినటువంటి ఒక దాడి, సామూహికమైన దాడి పవన్ కళ్యాణ్ ఖండించాడా? పవన్ కళ్యాణ్ కనీసం ఖండించారండి? మరి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఒక సమస్యను కూడా ఖండించలేని దౌర్భాగ్య స్థితిలో ఉప ముఖ్యమంత్రి ఉంటే ఆ ఉప ముఖ్యమంత్రికి రాష్ట్రానికి దేనికోసం? 20-25% ఓట్ల శాతం ఉన్నటువంటి మనం కూడా థర్డ్ గ్రేడ్ పీపుల్గా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. సో దయచేసి మీరు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని గవర్నర్ని కలిసేదానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి, ఎవరైతే ప్రజాప్రతినిధి, ఎందుకంటే సమస్య ఎక్కడుందో ఆ సమస్యని అక్కడ కొట్టాలి దెబ్బ.